హైదరాబాద్ ముషీరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన ఇద్దరు కొంతకాలంగా ఏపీలోని వైజాగ్ అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారని ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముషీరాబాద్ పార్సిగుట్ట చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈరోజు మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు సుమారుగా 12-12:30 మధ్యలో మన పార్సిగుట్ట ముషీరాబాద్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పార్సిగుట్ట క్రాస్ రోడ్ వద్ద ఒక వ్యక్తి కారులో గంజాయిని తీసుకొచ్చి ముషీరాబాద్ వైపు వస్తాడు అని ఒక సమాచారం ఉంది. ఆయన టువార్డ్స్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ నుంచి గంగపుత్ర కాలనీ అట్లా పార్సిగుట్ట క్రాస్ రోడ్ వైపు నుండి వస్తాడని మాకు సమాచారంతో మేము పార్సిగుట్ట క్రాస్ రోడ్ ఎంఎన్ఆర్ బార్ దగ్గర మేము రూట్ వార్ చేసినాము. వేచి ఉన్నాము ఆ వ్యక్తి కోసం. సుమారు 12-15 నిమిషాలకి మాకున్నటువంటి సమాచారం మేరకు మా దగ్గర ఉన్న నెంబర్తో కలర్తో ఉన్న కారు ఆ రూట్ నుంచి రావడం జరిగింది. దాన్ని మేము వెంటనే అలర్ట్ అయ్యి మా సిబ్బంది మేమందరం దాన్ని ఆపడం జరిగింది. ఆపటంలో అందరూ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒక ఆయన పక్క సీట్లో ఉన్నారు. వారికి దింపి వారిద్దరిని కొంతకాలం నుంచి ఒక ఇంట్లో